నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఒక 6 డేస్ ఫ్యామిలీతో ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. బెంగళూరు నుంచి ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం మదురై వరకు. ఇలా ప్యాకేజ్ మనం మాట్లాడుకుంటే చాలా సింపుల్గా మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరగొచ్చు ప్యాకేజ్ అయితే మాట్లాడుకుంటే. మేమైతే బెంగళూరు నుంచి మాట్లాడుకున్నాము. కొంచెం తక్కువలో అవుతుంది కదా అని చెప్పి బెంగళూరు నుంచి అయితే మాట్లాడుకున్నాం. ఇది బెంగళూరులో ఈవినింగ్ ట్రైన్ ఉంది. ఈవినింగ్ 5కి ట్రైన్ అనమాట కన్యాకుమారికి. ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పి మేము దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్ అండి ఇది బెంగళూరులో. చాలా చాలా బాగుంటుంది. లోపల వీడియో తీయడానికి నాట్ అలౌడ్ అనమాట. బోర్డు కూడా పెట్టారు. అందుకని చెప్పి నేను లోపల తీయడానికి కుదరలేదు, బయటే చూపించానమాట. ఇది వచ్చి మేము ఈవినింగ్ ట్రైన్ ఎక్కిన తర్వాత మార్నింగ్ 8:30కి అయితే అక్కడ దిగాము. కన్యాకుమారికి అయితే వాళ్ళే వచ్చి కారులో తీసుకొని అయితే వెళ్తున్నారు. ప్యాకేజ్ వాళ్ళు కన్యాకుమారికి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉండే కొండలు ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయండి. మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది వచ్చి హోటల్లోని మేము ఉండే హోటల్లోని పెద్ద ఎక్వేరియం అనమాట. పెద్ద ఫిష్ అది. ఇక్కడ చూస్తున్నారు కదండి స్టాచ్యూ. ఇది చాలా పెద్ద స్టాచ్యూ, తిరువల్లవార్ స్టాచ్యూ అనమాట అది. మేమైతే అక్కడ చూడ్డానికైతే వెళ్తున్నాము బోట్లో. అసలు సముద్రాన్ని చూస్తుంటే నేనైతే ఫస్ట్ టైము ఇంత దగ్గర నుంచి చూడడము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బోట్లో అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. బోట్లో తీసుకువెళ్ళడానికి మనిషికైతే 75 రూపీస్ అనమాట. చాలామంది స్వాములు వచ్చారు అక్కడికి. చూస్తున్నారు కదా ఎంత దగ్గర నుంచి నేను సముద్రాన్ని లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా పిల్లలతో మేము. మధ్యలో బ్రిడ్జ్ వేస్తున్నారనమాట. ఇంతకు ముందైతే ఆ బ్రిడ్జ్ అయితే లేదు. ఇలాంటి ప్లేసెస్ మనము చూడాలి, అలాగే పిల్లలకి కూడా చూపిస్తూ ఉండాలి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి పెద్దగా కెరటాలైతే లేవు. బోటు ఊగుతూ ఉంది కదా, అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేకపోయాను నేను. ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నవి అన్నీ కూడా టెంపుల్స్ అనమాట. చిన్న చిన్న టెంపుల్స్. కన్యాకుమారి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తిరువల్లవార్ స్టాచ్యూ అయితే చాలా పెద్ద స్టాచ్యూ అండి. కడుతున్నారు ఇంకా, అందుకని అక్కడికి ఎలో చేయట్లేదు అనమాట. చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అక్కడ. దాని పక్కనే వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట. చూస్తున్నారు కదా బోర్డు, అది బ్రిడ్జ్ వేస్తున్నారు కదా. వివేకానంద రాక్ మెమోరియల్కి అలాగే తిరువల్లవార్ స్టాచ్యూకి బ్రిడ్జ్ వేస్తున్నారన్నమాట. ఇంతవరకు అయితే బ్రిడ్జ్ అయితే లేదు, ఇప్పుడైతే బ్రిడ్జ్ వేస్తున్నారు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడానికి. ఇంతకు ముందు ఎలా అంటే ఇక్కడ వివేకానంద చూసుకున్న తర్వాత మళ్ళీ బోటెక్కి మళ్ళీ అక్కడికైతే తిరువల్లవార్ స్టాచ్యూ చూడడానికైతే వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే అలా లేదనమాట, బ్రిడ్జ్ వేస్తున్నారు. కానీ బ్రిడ్జ్ వేస్తున్నారు కాబట్టి మాకు అక్కడ ఎలవ్ లేదు.
ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి పాదం అనమాట. ఒక్కటే ఉంది. ఇక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. నేను చాలా సీక్రెట్‌గా తీశాను. మీరు చూస్తారు కదా అని సీక్రెట్‌గా తీశాను ఇది. ఒకటే పాదం ఉంటుంది. మా వారు కూడా తీశారు. కాకపోతే మా వారి దగ్గర నుంచి తీసేసుకొని డిలీట్ చేసేసారనమాట వీడియో. బ్రిడ్జ్ వేస్తున్నారు చూస్తున్నారా? ఇక్కడి నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర నుంచి తిరువల్వారు వెళ్ళడానికి బ్రిడ్జ్ వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో కదండి. ఇది కూడా నేను సైడ్ నుంచి తీశాను. వివేకానంద స్టాచ్యూ అనమాట ఇది. ఇది పైనుంచి తీసింది. అలలు చూశారు కదా ఎలా వస్తున్నాయో. అక్కడే ఒక ఆవిడ ఇలా ముంజులు తీసి ఒక గ్లాస్‌లోకేసి ఇలా అమ్ముతున్నారు. విచిత్రంగా అనిపించింది నాకు. మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీస్తున్నాను. ఇది పార్ట్ 1 అండి. ఇంకా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం